Welcome to Student Number 1. ఈరోజు మనం గౌతమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ పొద్దుటూరులో ఉన్నాం. అయినా ఈ క్రౌడ్ చూస్తున్న కడుపు నిండిపోతుంది. ఇటు జూనియర్స్ వస్తుంటే ఫుల్ గా. ఓకే డైరెక్టర్ గారు ఒక ఫుడ్ క్యాన్సిల్ చేయండి, అది కూడా పంపించండి. మునీర్కి కడుపు నిండిపోయిందంట. అయినా ఫాలోయింగ్ చూసి కుళ్ళు. సో ఫాలోయింగ్ అంటే మీరేదో అనుకోకండి, మొన్న మునీర్ వస్తుంటే వాళ్ళ ఇంటి స్ట్రీట్ లో ఉన్న కుక్కలన్నీ వెంటబడ్డాక నేను చెప్పిస్తా నువ్వు లేవు సరే. అదిగో అమ్మాయి చూడు, తనకి నాకు సంబంధం ఏంటి, నువ్వు బాగున్నావు కదా అంటున్నాను. అమ్మాయికి అసలు తెలుగే రాదు తెలుసా? ఎవరికి? అమ్మాయికి. ఎందుకు రాదు? నీ పేరు చెప్పు. అమ్మాయి పేరు క్యాజీ అంట. నీ మొహం బజ్జీలాగా ఉంది, నీ మొహానికి నేను అవసరమా అంటుంది. మా సీనియర్స్ ఎప్పుడు గెలుపుకు సిద్ధంగానే ఉంటారు అండ్ డాన్స్ చేయడానికి ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు. మీరు వస్తారా, మమ్మల్ని చేయమంటారా? మీరు జస్ట్ ఉవ్విళ్ళు ఊరుతారు, మా జూనియర్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ. అదిగో స్టేజ్ కూడా ఎక్కేస్తున్నారు. మ్యూజిక్. అనాకలి నీ నవ్వులేది బావళి, చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. తకీలా మహో అకేలా రావే ఓ పిల్ల మే మజ్ను తు లైలా, అంతుమ్మి వాళ్ళ సంథింగ్ అనేలా, రం పంచుకోలా ప్రపంచం వినేలా. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. సూపర్ గా చేశారు డాన్స్, సూపర్. ఇప్పుడు మా సీనియర్స్ వచ్చేస్తున్నారు, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సీనియర్స్ రెడీయా? మ్యూజిక్. Hey girl, wanna say something? Will you listen to me now? Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. Chali, anakali, ni navuledi baavali. చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్
to the party, Subbalakshmi. Welcome to the party, Abakashmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abakashmi. సీనియర్స్ చేసిన డాన్స్ ఎలా ఉంది జూనియర్స్? గన్ పట్టుకుంటే టెర్రరిస్ట్ అంటారు, వీళ్ళలా డాన్స్ తో చంపే వాళ్ళని సీనియర్స్ అంటారు. ఎవరైనా డాన్స్ చేస్తుంటే ఎవరైనా డాన్స్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది, వీళ్ళు చేసినంతసేపు చచ్చిపోవాలనిపిస్తుంది. వీళ్ళది డాన్స్ అన్నవాడు ఖచ్చితంగా పిచ్చోడై ఉంటాడు. మా అందంతో మీ జూనియర్స్ కి ఫీవర్ తెప్పించిపోతున్నాం. సీనియర్స్ రెడీయా? ఎవరికి ఫీవర్ వస్తో తెలిసిపోతే జూనియర్స్ రెడీనా? లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఫస్ట్ మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. జూనియర్ హలో హలో, మీకు ఒక ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు, చూడు. సీనియర్స్ రెడీయా? ఓకే, కమ్ ఆన్, స్టార్ట్ మ్యూజిక్. స్టేజ్ కూడా సిగ్గుపడింది మా అమ్మాయిల అందం చూసి. స్టేజ్ సిగ్గుపడటం కాదు, స్టేజ్ పడిపోద్దాం అనుకుంటున్నాను వారు బరువుకి. మా జూనియర్స్ వస్తారు, మా కొందనప్పు బొమ్మలు వస్తారు. జూనియర్స్ కమ్ ఆన్ జూనియర్స్, మ్యూజిక్. పని చూసుకో, పడి పడి ఎంతైనా ట్రై చేసుకో, నే కొనకను కాసుకో. హల హల డోంట్ బోస్కో, చల్ చల్ చల పని చూసుకో, నా అందం అందరి రాసేసుకో. వేసుకో మంచి సహారా డెజర్ట్ మధ్యలో క్రాస్ పెంచుకో మంచి కింజాల్ దారి ఇంకో రోడ్ న్యూస్ పిక్స్ దిగవచ్చు. హే చంపదారి నీ విసాలడగొచ్చు, సెన్స్ నీ ముందే చెప్పచ్చు. అట్లాంటి క్వశ్చన్ హైదరాబాద్కి షిఫ్ట్ చెయ్యవచ్చు. గీతకు దొరకదు స్విచ్, వెయ్యి మాకు స్కెచ్. జూనియర్స్ సూపర్ ఉన్నారు తెలుసా ఒక్కొక్కరు. నిజంగానే నా కళ్ళు కాలిపోయినాయి తెలుసా చూడలేక. నీకు అందలే, నువ్వు అందవిహీనంగా ఉంటావు కదా, అలాగే ఉంటుంది. అందవిహీనంగా ఎవరున్నారో ఇప్పుడు మా సీనియర్స్ చెప్తారు. వీళ్ళు సీనియర్స్ జూనియర్స్ ఎలా ఉన్నారు? బూచోని చూస్తే చిన్నపిల్లలు అన్నం తింటారో లేదో కానీ ఈ జూనియర్స్ ని చూస్తే ఖచ్చితంగా తింటాడు. అందంలోనైనా అభినయంలోనైనా మా జూనియర్సే టాప్, మీ సీనియర్స్ అంతా ఫ్లాప్. అందం చందం అంటే మా సీనియర్స్, మందం గంధం అంటే మీ జూనియర్. ఆకాశానికి చుక్కలు అందం, మా కాలేజీకి జూనియర్సే అందం. అయినా నువ్వు నేను కొట్టుకోవడం కాదు, ఒక్కసారి స్కోర్ చూద్దాం, అప్పుడు తెలిపోతుంది ఎవరో. ఎస్, అప్పుడు తెలిపోతుంది నువ్వా నేనా అని. సీనియర్స్ రెడీనా? జూనియర్స్ రెడీనా?
సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటి? అండ్ అలాగే ఎంత చక్కగున్నావే అంటూ మా ముద్దు గుమ్మలు మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటి జూనియర్స్? సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా కొందనపు బొమ్మలు చేసిన ర్యాంప్ వాక్ మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. నేను మీకు సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అబ్బో ఏంటో అది? ఏం లేదు, బ్యాగులు సర్దేయండి, వెళ్దాం. పంపించండి. ఆ బ్యాగ్ నుండి సర్దుకొని అమ్మ షాపింగ్ చేపిస్తాడంట. సర్దుకోండి. అంత లేదు, మీ ఎలాగో గెలవలేరు గేమ్స్, పంపించేయండి ఇంటికి అంటున్నా. మీకు ఓదార్పు యాత్ర చేయడానికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మా వాళ్ళ జోలికి వస్తే మీకు షాకే, జాగ్రత్త. మరి మా సీనియర్స్ సౌండ్ చేశారంట, సౌండ్ కి సగం చచ్చిపోతారు మీరందరూ. అంతేనా? ఇప్పుడు మా జూనియర్స్ చూపిస్తారు. జూనియర్స్ ఆయన ఇలా అరుపులేనా? మీతో మీరు తెలుసుకునే ఆలోచన ఏమైనా ఉందా లేదా? హలో, నేను ఆపుతున్నా కాబట్టి మా వాళ్ళు అవుతున్నారు అక్క ఎప్పుడు అని లంచ్ గేమ్ అనుకున్నాం. మీ జూనియర్స్ అంత తెలిసిదాకా మేము ఎక్కడికి పోము. సీనియర్స్ రెడీయా? లెట్స్ స్టార్ట్. అమి తుమిలో మనం ఆడబోతున్నాము బెలూన్ బాద్షా. మరి బెలూన్ బాద్షా ఆడటానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కావాలి కదా. పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. బెలూన్ బాద్షా ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఎలా ఆడాలంటే జూనియర్స్ నుంచి 5 మెంబర్స్, సీనియర్స్ నుంచి 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు. సో సర్కిల్ కనిపిస్తుంది కదా మీకు, అండ్ అలాగే ఇక్కడ పెద్ద పెద్ద బాల్స్ కూడా ఉన్నాయి. సో సర్కిల్ కి రైట్ సైడ్ ఒకళ్ళు, లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు బాల్ పట్టుకొని రెడీగా ఉంటారు. సో టైం స్టార్ట్ చెప్పగానే ఒక్కసారిగా ఇద్దరు పరిగెత్తుకుంటూ సర్కిల్ మధ్యలోకి వెళ్ళి ఎవరైతే ఫాస్ట్ గా ఫోర్స్ గా గుద్దుతారో, సో సర్కిల్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్. సర్కిల్ లో నుంచి ఉండకుండా బయటికి జంప్ అయి పడిపోయిన వాళ్ళు లూజర్. ఇలా ఏ టీం నుంచి అయితే 3 పర్సన్ సర్కిల్ లోనే అలాగే ఉండిపోతారో వాళ్ళే విన్నర్స్. ఓకే సీనియర్స్ రెడీయా? జూనియర్స్ రెడీనా? ఓకే సీనియర్స్ కమ్ ఆన్. పార్టిసిపెంట్స్ అయితే పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రెడీయా? 3, 2, 1 గో. 3, 2, 1 గో. Your time starts. 3, 2, 1 go. 3, 2, 1 go. 3, 2, 1 go. 3, 2, 1 go. గట్టునుంటావా నాకన్నకి గట్టుకొస్తావా? 3, 2, 1 ఆ గట్టునేమో సీసాడు సారముంది, కుండేడు కళ్ళు ఉంది, బుడ్డేడు బ్రాంతి ఉంది. ఈ గట్టునేమో ముంచడంత మంచిగుంది. ఆ గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా? అండ్ ఫైనల్ గా విన్నర్స్ మన జూనియర్స్. మన జూనియర్స్ విన్నింగ్ కోసం ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒక ఫిల్మ్ సింగర్ వచ్చేసారు. ఆయనే కరిముల్లా గారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, హౌరా బ్రిడ్జ్, నెపోలియన్, ఇంకా మరెన్నో సాంగులు, వాటితో పాటు స్టూడెంట్ నెంబర్ 1 థీమ్ సాంగ్ కూడా ఆయన పాడారు. అండ్ మన కర్నూలు బిడ్డ. ప్లీజ్ వెల్కమ్ కరిముల్లా గారు.
అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్లో జూనియర్స్ లీడే పాడాను. సో ఈ రోజు జూనియర్స్ విన్ అవుతుంటే విన్ అవ్వాలి నేను కూడా అనుకున్నాను ఫస్ట్ టైం. మాతోటి బెట్టే మీకే హెడ్ ఎక్కే టైమే వేస్ట్ లే వారే వన్ సైడ్ సీనియర్స్ మాటే జూనియర్స్ వినాలే మీకంటే మేమే గ్రేట్ అంటూ అనాలే మా సీనియర్స్ కి హట్ అయితే ఇగోలే మీ సీనియర్స్ నే చేసేస్తాం ట్రోలే ఈ కాంపిటీషన్ ఓ ఛాన్స్ రివెంజ్ కే విన్నర్సే మేమేలే లూజర్స్ మీరే हलचल 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 करेंगे सबकी 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 बैंड बजा देंगे हलचल 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 करेंगे सबकी 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 बैंड बजा देंगे हलचल 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 करेंगे सबकी 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 बैंड बजा देंगे. మా విన్నింగ్ సెలబ్రేషన్స్ ని మీ సాంగ్ తో బూస్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు బూస్ట్ చేసిన ఈ విధానానికి మాకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ గేమ్ కూడా మాదే అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం అంతే జూనియర్. సూపర్ సార్, థ్యాంక్ యూ. మా వాళ్ళ స్టామినా ఏంటో తెలుసా నీకు? తెలీదా? తెలీదు. సో అమ్మాయిలు మన స్టామినా చూపించడానికి రెడీగా ఉన్నారా? ఈ స్టోరీలన్నీ వద్దు, టచ్ చేసే దమ్ము మీకుందా? హలో సీనియర్స్, ఇక్కడ సీనియర్స్. మా వాళ్ళు అరుపులతోనే కాదు మంచి పంచ్తో కూడా నీకు మంచి టచ్ ఇస్తారు, కాసుకో. సరే మేమైతే రెడీగా ఉన్నాం. జూనియర్స్ రెడీ కదా? అయితే టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కావాలి కదా. పిలిచేద్దామా జూనియర్స్? సీనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడటానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీయా సీనియర్స్? రెడీ. సో ఫస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. జూనియర్స్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సీనియర్స్. జూనియర్స్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? మాధురి. నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు దేనికోసం బాగా వెయిట్ చేసావు? వెయిట్ చేయలేదు, వెయిట్ చేస్తూనే ఉన్నారు. మా క్లాస్ గర్ల్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఒక్కదానికే లేడు. మిగతా అమ్మాయిలందరిలా నేను షాపింగ్కి వెళ్ళాను, మేకప్ యూస్ చేయను, లిప్స్టిక్ రాసుకును. ప్లీజ్ రా బాబు, ఎవడో ఒకటి ప్రపోజ్ చేయండి ప్లీజ్. సరే మరి ఖాళీగా ఉన్నాను. ఈ ఊర్లో నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, పోనీ ట్రై చేసుకోమంటావా? నువ్వు జూనియర్ లా ఉండు, ఎక్కువ చేయకు. మనస్ఫూర్తిగా చెప్పు. నేను వెయిట్ చేస్తుంది అందగాడి కోసం, నీ కోసం కాదు. సూపర్ సీనియర్. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. ఆవిడ పరిస్థితి అంటే ఆవిడ కూడా టూ లేట్ లా ఉందో ఏం చేస్తుందో తెలుసుకుందాం. మరి నువ్వు దేనికోసం బాగా వెయిట్ చేసావు? టీవీలో ఎప్పటి నుంచో కనపడాలని కోరుకుండేది, అందుకోసమే స్టూడెంట్ నెంబర్ 1 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాను. బిస్కెట్ లేచు కానీ మరి అలా క్రీమ్ వేసిన బిస్కెట్ లేకు, ఎందుకంటే చాలా ఎక్కువైంది. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. నువ్వు దేనికోసం బాగా వెయిట్ చేసావు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నిన్ను ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా అని వెయిట్ చేస్తున్నా. అయినా మీ వాళ్ళు ఎవ్వరికి క్లారిటీ లేదు. మీ వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు, నాకు బాగా అర్థమవుతుంది. వాళ్ళ చూపులు నాకు తెలుస్తున్నాయి. ఇంకా కట్ చేసేద్దాం, ఇంకొద్దు. మీ గురించి నాకు అవసరం లేదు ఇంకా. ఓకే, హరితకి ట్రూత్ వచ్చింది, ఇక్కడికి వచ్చి. ఓకే, జూనియర్ హరితకి ట్రూత్ వచ్చింది. నేను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నీకు మూవీస్ లో యాక్టింగ్ ఛాన్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ ని చూస్ చేసుకుంటావు? నేనైతే అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ లాగా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మాయిని అంత పిచ్చిగా, ప్రాణంగా, కేరింగ్ గా, రొమాంటిక్ గా లవ్ చేశాడు కాబట్టి. విషయం మర్చిపోయావా? హీరోలాగా యాక్ట్ చేద్దాం అనుకుంటా. అంటే మీరు చెప్పింది క్యారెక్టర్ కదా, అది ఎట్లయినా ఊహించుకోవచ్చు. అంటే వేసుకోండి అంతే. అబ్బాయి వేషంలో వేస్తే దాన్ని హీరో అనరమ్మా, ఇంకేదో అంటారు. అయినా వేసుకోండి. ఇంకొకరిని అడుగుదాం. హలో పింక్ డ్రెస్, కమ్ ఆన్. నీకు మూవీస్
లో యాక్టింగ్ ఛాన్స్ వస్తే నువ్వు ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటావు? హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. కాదు, ఏ క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటావు అంటే మదర్ క్యారెక్టర్ అనొచ్చు కదా, ఫాదర్ క్యారెక్టర్ ఏంటి? ఫాదర్ పవర్ఫుల్ కాబట్టి ఆ క్యారెక్టర్ చేస్తానన్నారు అంతే కదా. మా వాళ్ళు ఏదనుకుంటే అదే చెప్తారు. జూనియర్స్ వీళ్ళకి పిలిచి పిల్లనిస్తామన్నా గానీ ఏదో అంటారు కదా, ఆ సామెత గుర్తొస్తుంది నాకు. మాకు సామెతలు తెలియవు. అయితే వీళ్ళ కళలు ఇప్పట్లో నెరవేరవు. సో ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇంకొకళ్ళని అడుగుతాను, వాళ్ళకన్నా క్లారిటీ ఉందేమో చెక్ చేస్తాను. అమ్మ, చూడటానికి అయితే సో బ్యాడ్ లాగా తలతల మెరిసిపోతున్నావు. కనీసం నీలో అన్న ఆడపిల్ల ఉందో లేదో నేను చెక్ చేస్తాను. ఓకే, నీకు ఒకవేళ మూవీలో యాక్టింగ్ ఛాన్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటావు? మహానటి. అబ్బా, మహానటి. ఎందుకమ్మా మహానటి? ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తిగా ఎదగాలంటే మంచి పేరు వస్తుంది, అందరికి బాగా సహాయం చేయొచ్చు కాబట్టి మహానటి కావాలనుకుంటున్నాను. నీలో ఆ మహానటి ఉందో లేదో చూద్దాము. నేను ఇప్పుడు ట్రాక్ ప్లే చేస్తాను, నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. ట్రాక్ ప్లీజ్. ఇల్లు అలకమంటే గోడలు గిద్దినట్టుంది ఇలాగా. జూనియర్స్ ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? అఖిల. ఓకే, స్టార్ట్. ఓకే, సీనియర్ అఖిలకి డేర్ వచ్చింది. అఖిల, నువ్వు చేయవలసిన డేర్ ఏంటంటే బైక్ నడపాలి. అవును, నీకు బైక్ నడపడం వచ్చా? తెలుసుకోకుండానే డేర్ ఎలా ఇస్తారు? మేము అంతే, మేమేం తెలుసుకో. సర్లే, నీకు బైక్ ఇస్తున్నామేమో, నువ్వు డ్రైవ్ చేసి చూపించు మాకు, ఓకేనా? ఓకే. అఖిల, ఇదిగో బైక్. సో వెళ్ళి బైక్ వేసుకుని ఒక 3-4 రౌండ్స్ వేసామంటే అప్పుడు నమ్ముతా మీ సీనియర్స్కి డేర్ ఉందని. 3-4 క్లారిటీ లేకుండా చెప్పావు, కన్ఫర్మ్ గా చెప్పు. ఎన్ని రౌండ్స్ చేయాలో? 3.5. మాకు 4 నచ్చదు, 5 వేసి చూపిస్తాం, కాసుకో. అంత పెట్రోల్ లేదు కానీ 4 చాలు. అర్థమైందా? నువ్వేం చేస్తావు అంటే ఇలా తోసుకుని వెళ్ళడం కదా, ఇలాగా బైక్ డ్రైవ్ చేయాలి. ఓకే, డ్రైవింగే రా అయితే. Go to town with the guns blazing. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its fullest. His technique forces you to make a retreat. His strategy gets your ass out of the street like Sun Tzu with the art of war. Now you better run, make way for Mega Cop Babu Bangada. Babu Bangada. ఏ మునీర్, 5 రౌండ్స్ అయిపోయాయి, ఇంకా ఒక రౌండ్ ఏమైనా కావాలా లేకపోతే నువ్వు కూడా వస్తావా? ఓకే సీనియర్స్, ఇప్పుడు మన టర్న్. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? శివాని. ఓకే, సో జూనియర్ శివానికి డేర్ వచ్చింది. ఇక్కడికి వచ్చి శివాని, ఇప్పుడు నేను ఏ డేర్ ఇచ్చినా చేయడానికి రెడీయా? రెడీ. సో లెమన్ జ్యూస్ బౌల్ లో నుంచి గ్లాస్ లోకి ఫిల్ చేయాలి, అది కూడా స్ట్రా తోటి. సరే. ఓకే, సో లెమన్ ప్లీజ్. రెడీ, స్టార్ట్.
వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి గబ్బా మొగుడు బాబు వస్తే కబాబు చేస్తాడు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి శివాని టాస్క్ కంప్లీట్ చేసావు అనుకుంటున్నావు కదా? అవును. కానీ ఇప్పుడే ఇక్కడే ఒక మెలకుంది. సో ఇప్పుడు ఆ జ్యూస్ మొత్తం నువ్వు తాగేసేయాలి. బాగుందా టేస్ట్? నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఒకసారి ఫస్ట్ నువ్వు ఎక్కడి వరకు చెప్పు. హలో, నేను చెప్పింది చేయాలి. చేయట్లేదంటే ఓడిపోయామని ఒప్పుకోండి. ఓకే చేస్తారు, మా జూనియర్స్ ఏదైనా చేస్తారు. అది అలా రావాలి దారిలోకి. కానీ చెయ్. మావా ఏక్ పెగిలా అరే మావా ఏక్ పెగిలా నాగిన్ డాన్స్ ఇట్స్ నాగిన్ డాన్స్ కస్తూరియా అదిరింది కారణంగా ఎక్కింది ప్రాణం ఎగిరింది స్వర్గం చేతికి తగిలింది తూగేటోళ్ళని వాడనుకున్నా తూగేటోళ్ళని నాడనుకున్నా ఊరికి తాగట్లేదని తెలిసింది శాబాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది దా అరే మావా ఏక్ పెగిలా అరే మావా ఏక్ పెగిలా అరే మావా ఏక్ పెగిలా అరే 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 మావా 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 చూడిందు నువ్వు ఇలాంటి ఎన్ని ఇచ్చినా మా వాళ్ళు చిటికలో చేసేస్తారు. జూనియర్స్ ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేద్దాం? వసంతి. ఓకే, సీనియర్ వాసంతికి డేర్ వచ్చింది. నీకు సీరియల్స్ ఇష్టమా? చాలా ఇష్టం. అయితే ఓ పెర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేయి. మరి మా టీం ని పిలవరా? పిలిచే ఈ జూనియర్స్ ఏదో మనకు ఒక టాస్క్ ఇచ్చారు. మన సీనియర్స్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేయండి ఫ్రెండ్స్. అత్తలేని కోడలు తమ్మురాలు ఊరమ్మా కోడలేని అత్త గుణవంతురాలు ఓయ్ కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఊరమ్మా పచ్చి పాల మీద మీగలేదమ్మా ఆ వేడి పాలలోన వెన్నలేదమ్మా సర్లే కానీ మీకు అందరికి ఒక విషయం చెప్పాలండి. ఏంటి అంటే మా కోడలు ఉంది చూసారు, మహిళా మండలి సంఘానికి పెద్ద అధ్యక్షురాలే కానీ ఒక్క పని కూడా చేసి చావదండి. బారెడు పొద్దెక్కుతున్నా ఇంకా ఇంట్లో ఏం చేస్తుందో ఏంటో. కోడలా రా, వచ్చి కల్లాపు చల్లి ముగ్గువే. ఇదిగో అత్తగారు, మీకు ముందే చెప్పానండి, ముగ్గులు బొగ్గులు అవన్నీ జాంతానాయి. మీకు అంత డెడికేషన్ ఉంటే మీరు పొద్దుగాలనే లేచి ముగ్గులు వేసుకోండి. అయినా నా చాదస్తం కాకపోతే ఈ కాలం అమ్మాయిలకి ముగ్గులు వేయడం ఎక్కడొస్తుంది? అబ్బాయిల్ని ముగ్గులో దించడం తప్ప. ఏ తీసుకోలే 10 లక్షల కట్నం ఏం ఇవ్వలేదా బంగారం లాంటి కొడుకుని? సర్లే గాని నా బంగారం లాంటి కొడుకు ఎక్కడున్నాడు? త్వరగా పిలువు. Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, yeah, yeah, yeah. దా అప్పటి నుంచి ఆడ ఉండే ముసిలి చచ్చిపోతాంది నువ్వు రాలేదని. చూసారా అండి, నా భార్యకు పైకి నేను కోపంగా కనిపించిన నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా పెళ్లిలో నేను 3 ముళ్ళు వేస్తా అంటే నా చేతులు ఎక్కడ అరిగిపోతాయో అని, 7 అడుగులు వేస్తే నా పాదులు ఎక్కడ కందిపోతాయో అని ఒక 3 అడుగులతో సరిపెట్టుకుంది మా శ్రీమతి గారు. మీరేం తక్కువ అండి, జుట్టు దూకుంటుంటే జుట్టులో ఇరుక్కుపోయిందని దువ్వెనకేమైతుందో అని నాకు గుండు కొట్టించి విగ్గు పెట్టించలేదు. ఇదంతా చాలు కానీ నా పిల్లలు ఎక్కడున్నారు? మీకు తర్వాత ఆఫ్ ది కెమెరా ఉంటుంది. అన్నయ్య, డాడీ వచ్చినట్టున్నారు అన్నయ్య, నేను వెళ్ళి తలుపు తీస్తాను. మనం చిన్న పిల్లం కదా చెల్లమ్మ, మనకు బోల్ట్ అందదు లెక్కు. ఈ వేషాలకి ఏం తక్కువ లేదు కానీ ముందు బ్యాగ్ తీసుకొని స్కూల్ పదండి. లేండి త్వరగా. మా మేడం 1+1 ఎంత అని అడుగుతుంది. 11 అని చెప్తే కొడుతుంది. సరే ఇట్లే వేషాలేండి, మీ అమ్మని పిలుసు వచ్చి తాళం తీస్తాను. అయినా డాడీ నాకు డౌట్ వచ్చింది. నిన్న మా మేడము స్కూల్లో దొంగకోలు పట్టేవాళ్ళు అని చెప్పింది డాడీ. ఎవరు డాడీ వాళ్ళు? అయ్యో, దొంగ కోళ్ళు అంటే తెలీదమ్మా నీకు? మగవాళ్ళైతే మీ నాన్న, ఆడవాళ్ళైతే మీ నానమ్మ.
ఒరే బడుద్దాయ్, చూసావా నీ పెళ్ళ మనల్ని ఎన్నెన్ని మాటలు అంటుందో. అందుకే మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దాన్ని కంట్రోల్లో పెట్టుకోరా అంటే నా మాట ఎప్పుడు విన్నావు కనుక. ఏమోనమ్మా, అది పైకి అలాగే కనిపించినా దాని మనసు వెన్నతో సమానమమ్మా. ఏం తీసుకోలే 10 లక్షల కట్నం అంటాం అనిపించుకోవాలి. ఏం ఇవ్వలేదా బంగారం లాంటి కొడుకుని? సరే మీ స్కూల్కి వెళ్ళండి. ఏమే, నీతో ఒక విషయం చెప్పాలి. నిజంగా మ్యాథ్స్ చదివేటోళ్ళు కూడా ఇన్ని డౌట్లు రావండి. మీ పొద్దున్న లేచినప్పటి నుంచి డౌట్లతోనే చంపేస్తూ ఉంటారు నన్ను. అది కాదే, నేను సంఘానికి అధ్యక్షురాలిగా తీసేశారంటనే. ఇది ఎందుకు? నువ్వు ఇంట్లోనే పిల్లల్ని సరిగ్గా చూసుకోంగ, బయటకు వచ్చి వాళ్ళనే మెలుగబెడతావు అని నీతో చెప్పమన్నారే. ముందు ఇంట్లో వాళ్ళని చక్కబెట్టు, తర్వాత ఆటోమేటిక్గా బయట వాళ్ళని కూడా చక్కబెడతావు అని కూడా చెప్పమన్నారే. మెయిన్ గా మీ అమ్మని కూడా చూసుకోమని వింటారే. మర్చిపోయాను, నా మతి మరుపుతో. నాకు అర్థమైంది ఇది సీరియల్లో స్కిట్టే అని. అత్తయ్య గారు, ఏంటో నా కోడలు ఈరోజు ప్రేమగా నా దగ్గరకు వస్తుంది. ఏం చెప్తుందో చూద్దాం. ఏంటి? మీరు ఇంత ఎర్రగా బుర్రగా ఉన్నా కూడా మిమ్మల్ని ఎందుకండి బాహుబలిలో 2లో తీసుకోలేదు శివగామి బదులుగా? అస్సలు మీరు మీ అందము ముందు నుంచి చూస్తే ఇలియానా, వెనక నుంచి చూస్తే తమన్నా. అవును కదా, నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మరి నేనెలా ఉన్నా చెప్పవా? నువ్వు బాగుందని చెప్పింది కాబట్టి. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావే కదా. మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను, మీరు చెయ్యాలి అత్తయ్య గారు. చెప్పు. ఏం లేదండి, బయట నన్ను సంఘం అధ్యక్షురాలుగా తీసేశారంట. మీరు ఒక మాట చెప్తే నన్ను మళ్ళీ అధ్యక్షురాలుగా ఎంపిక చేస్తారండి. చెప్తా, కానీ మరి నాకేంటి? ఆ సంఘానికి ప్రెసిడెంట్ని చేస్తావా? చీఫ్ గా ప్రెసిడెంట్ ఏంది, హైగా చీఫ్ మినిస్టర్ని చేస్తాలే. చెప్పుదురా. చూసారు కదా, ఈ ఏడాది మా కోడలిని మహిళా మండలి సంఘానికి అధ్యక్షురాలుగా మీరు అందరూ ఓట్లేసి తప్పకుండా గెలిపించండి. వేశారు కదూ? ఇప్పుడు నన్ను అధ్యక్షురాలుగా చేసిన తర్వాత దీని పని చెప్తా. కాళ్ళు ఇరగొట్టి మూలన కూర్చోబెడతా. బెస్ట్ పర్ఫార్మెన్స్. ఏదో చిన్న క్యారెక్టర్ చూపించమంటే సాగదీసి ఎంతమందిని తీసుకొచ్చి ఇలా తెప్పించారు. సీరియల్ కదా, అలాగే ఉంటుంది. ఓకే సీనియర్స్, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? మేఘనా. ఓకే, జూనియర్స్ కి ట్రూత్ వచ్చింది. నేను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నీకు త్వరగా పెళ్లి చేసుకోవాలి అని ఎప్పుడు అనిపించింది? అమ్మాయిలందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం చూస్తుంటే నాకు త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వెతుకోవాలనిపించలేదు, పెళ్లి చేసుకోవాలనిపించింది. సో ఇంకొకళ్ళు ఏ రకంగా ఆన్సర్ చెప్తారో విందాం. హరిత, మరి నీకు ఏ సిచ్యువేషన్ లో త్వరగా పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది? ఈ మధ్య వెడ్డింగ్ ట్రైలర్స్ ఎక్కువ అయిపోయాయి కదా, నా మూవీ నేనే తీసుకొని నా వెడ్డింగ్ ట్రైలర్ నేనే రిలీజ్ చేసుకోవాలనిపిస్తుంది. ఓకే, మరి నీకు ఏ సిచ్యువేషన్ అనిపించింది త్వరగా పెళ్లి చేసుకోవాలి అని? సల్మాన్ ఖాన్ ఒంటరిగా ఉన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనిపించింది. ఎందుకంటే అలాంటి బాడీ బిల్డర్ ఒంటరిగా ఉంటే బాగుండదు కదా. అదే చెప్పారు కదా, కళలు కనండి సాకారం చేసుకోండి అన్నారు కదా, అందుకే మంచి మంచి కళలు కంటారు జూనియర్. ఎప్పటికీ తీరని కలలే సీనియర్స్ కదా. మొత్తానికి టచ్ చేసి చూడు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మేమైతే. అండ్ మా సీనియర్స్ సూపర్ గా ఎంజాయ్ చేశారు. వెరీ గుడ్ సీనియర్. మా జూనియర్స్ అయితే మీతో సూపర్ గా ఆడుకున్నారు. సూపర్ జూనియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మొత్తానికి మా వాళ్ళ స్కిల్స్ అన్ని బయటపడ్డాయి కదా. అవును, మేము చూడలేకపోయాం, అంత సాగదేత. హలో, ఆప్తావా? మా వాళ్ళలో ఉన్న స్కిల్స్ అంతేకాదు, ఇప్పుడు మా వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ కూడా బయటకు వస్తుంది, చూస్తావా? నిజంగానా? అంత ఉందా మీకు? ఎంత ఉందో చూస్తావా? చూడు మా జూనియర్స్ ఎలా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడు పంపిస్తారా బాబు, ఏంటి గోల మాకు అన్నట్టున్నారు. అలాగే ఎగబడిపోతారు గేమ్ అంటే, అంతే. అదే కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ మా సీనియర్స్ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు, చూసావా? అది సీనియర్స్ పవర్ అంటే. సీనియర్స్ తడాకా ఏంటో చూపించడానికి ఇప్పుడు మా వాళ్ళు వచ్చేస్తారు. మీ వాళ్ళు? ఎస్. అంటే మేమన్నా చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? ఏం చేస్తారు? అంత సీన్ లేదని బట్టలు సర్దుకొని పారిపోతారు కదా. ఎవరు బట్టలు సర్దుకుంటారో, ఎవరు గీతలు మారతాయో గేమ్ స్టార్ట్ అయితే తెలుస్తుంది, అంతేగా జూనియర్స్? లెట్స్ స్టార్ట్.
గీతతో అంత ఈజీ కాదు. సో మా జూనియర్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? మా సీనియర్స్ అంతకు మించి రెడీగా ఉన్నారు. రెడీయా సీనియర్? ఓకే, గీతతో అంత ఈజీగా మనం ఆడబోతున్నాం జత కలిసి. ఎస్, మరి జత కలిసి ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ ప్లీజ్. జత కలిసే గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఓకే, సో ఈ జత కలిసే గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ బాల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ స్లైడ్స్ కూడా ఉన్నాయి. సో మీరేం చేయాలంటే పింక్ కలర్ బాల్స్ వచ్చేసి సీనియర్స్వి అండ్ ఎల్లో కలర్ బాల్స్ వచ్చేసి జూనియర్స్వి. సో మీరేం చేయాలి అంటే, సో ఇది చాలా జతగా ఆడాలి మీరందరూ కూడా. సో ఎవరైతే బాగా కోఆపరేట్ చేసుకొని ముందుకెళ్తారో వాళ్ళే విన్ అవుతారు. ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్లైడ్ ని పట్టుకుంటారు ఇలాగా. సో బాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా. సో ఇలాగే ఇంకా స్పీడ్ గా ఆడాలి. సో 2 minutes టైం ఉంటుంది. 2 minutes లో ఎక్కువ ఎవరి బాల్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్. మా జూనియర్స్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. ఫస్ట్ మా వాళ్ళు ఆడతారు. జూనియర్స్ రెడీ కదా? జూనియర్స్ పొజిషన్స్ 3, 2, 1 గో. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దరాగ్రికు విరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్ట చీర. తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. రయ్యారయ్యారై అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. తయారయ్యే ఉంది నది లేవి ఇక మోగించే బేబీ. 3, 2, 1 టైం అప్. జూనియర్స్ చాలా కష్టపడ్డారు. సో సీనియర్స్ మీరు చాలా ఈజీగా ఆడండి. ఓకే, 2 minutes టైం ఉంది. పొజిషన్స్ ఓకే, యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట పిందె పెదవేమో పూత రేకుల తట్ట పట్టాన్ని నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట ఎట్టుకొచ్చానే కిరణాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట పిందె పెదవేమో పూత రేకుల తట్ట పట్టాన్ని చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట. మీ జూనియర్స్ చాలా కష్టపడి ఆడారు. మా సీనియర్స్ చాలా ఈజీగా గీతతో అంత ఈజీ కాదు విన్ అయ్యారు. అంతేలే, ఫస్ట్ మేము ఎలా ఆడాలో చూపించాం, మీరు ఆడేశారు అంతే కదా. ఇదో కవరింగ్ ఫస్ట్ మనం ఆడి చూపించినా మీ వాళ్ళు ఆడలేకపోయారు. మేము 5 అటెంప్ట్ చేసాము, ఒకటి వేసాము, మీరు 3 అటెంప్ట్ చేశారు, 3 వేసారు. ఓడిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడదాం. మా మునేర్ సో గెలిచింది మా సీనియర్స్. థ్యాంక్ యూ సీనియర్స్. సో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది గెలిచినందుకు సీనియర్. సూపర్. ఫైనల్ రిజల్ట్ తెలియాలి అంటే మనం గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి కదా. పిలిచేద్దామా సీనియర్స్?
పిలిచేద్దాం మా జూనియర్స్. విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం కేసీ బాబమ్మ గారు, కరెస్పాండెంట్ ఆఫ్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్. ఓపెనింగ్ లోనే డాన్స్ తో దుమ్ము లేపేశారు మా జూనియర్స్. సురేఖ అండ్ టీమ్ ప్లీజ్ కమెంట్ ద డాన్స్. ఎంత చక్కగున్నావే రౌండ్ లో మా సీనియర్స్ గెలిచారు. ప్రవళిక అండ్ టీమ్ ప్లీజ్ వెల్కమ్. అమి తుమి విన్నర్స్ మా జూనియర్స్. అనిత అండ్ టీమ్ ప్లీజ్ కమెంట్ ద డాన్స్. మిగతా విన్నర్స్ కి గిఫ్ట్లు ఇవ్వాల్సిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను డైరెక్టర్ ఆఫ్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ మిస్ సి శైలుష గారు. అండ్ టచ్ చేసి చూడు విన్నర్స్ మా సీనియర్స్. అఖిల అండ్ టీమ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గీతతో అంత ఈజీ కాదు కూడా గెలుచుకున్నారు మా సీనియర్. మూలంగా 50 మంది స్టూడెంట్స్ కి అర్థమైంది ఏంటి అంటే ఈ రోజు ఈక్వల్ అయిపోయింది. హలో ఆగుతావా ఏంటి ఈక్వల్? ఎంత చక్కగా ఉన్నావే మా సీనియర్స్. టచ్ చేసి చూడు మా సీనియర్స్. గీతతో అంత ఈజీ కాదు మా సీనియర్స్. మరి ఎంటర్టైన్మెంట్ మా జూనియర్స్. ఫైనల్ గా ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మా సీనియర్స్ గెలుచుకున్నారు. ఈ రోజు టైటిల్ విన్నర్స్ మేమే. సో నువ్వు ఎంత మాట్లాడినా ఏం చేసుకున్నా ఇంకా చేసేదేం లేదు. ఈ రోజు మాత్రం మా సీనియర్స్ డే పండుగ. సీనియర్ సూపర్. ఈ రోజు మీదే ఉండొచ్చు, కాకపోతే రేపు మాదే, గుర్తు పెట్టుకో. రేపటి సంగతి రేపటి చూసుకుందాం. ఆడియన్స్ మీరైతే ఈరోజు పిచ్చగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ ఇలాగే రేపు కూడా ఇంతే సూపర్ కాలేజ్ తో ఇంతే సూపర్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then keep smiling and keep watching YouTube Plus. This is Munir. This is Indu signing up for today. Bye bye.